మా అమ్మగారు మౌదుగు లక్ష్మీదేవి గారు, వయసు 65 సంవత్సరాలు. మాది ఖమ్మం దగ్గర ఎర్రబెన్పల్లి విలేజ్. మా అమ్మగారికి ఏప్రిల్లో 2 సార్లు, మార్నింగ్ ఒకసారి, ఆఫ్టర్నూన్ ఒకసారి నిద్రలో ఫిట్స్ లాగా వచ్చాయి. యాక్చువల్లీ మేము ఏమనుకున్నాం అంటే అది పెరాలసిస్ లాగా అనుకొని భయపడి హాస్పిటల్కి తీసుకుని వచ్చాము. తల్లో గడ్డ ఉంది అని అనుకోలేదులే, కానీ నాకు ఎప్పుడైతే నాకు పిడుసులు వచ్చినాయో ఎమ్మడిని పిల్లగాళ్ళు ఫోన్ చేసినా ఎమ్మడిని కేర్ హాస్పిటల్కి వచ్చిన. ఇక్కడ డయాగ్నోజ్ చేసిన తర్వాత బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నది, సర్జరీ చేయాలని చెప్పారు. వచ్చినారు డాక్టర్ గారు ఎక్స్రే తీశారు. అమ్మ నీ తల్లో ఏదో గడ్డ ఉంది మీరు రావాలి, ఫలాని టైం రావాలని అంటే. సర్జరీ కూడా అది ఎట్లా చేస్తారు ఏంటనేది మాకు డాక్టర్ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆపరేషన్ చేశారు, మంచిగా మేము కోలుకున్నాం. ఆ గడ్డ తీశారు, అంతా బాగుందండి. అది మెలకుగా ఉన్నప్పుడే మేము పాటలు పెట్టి ప్రేయర్ మీకు ఇష్టమైన యాక్టివిటీ పెట్టి చేస్తామని చెప్పారు. వెలుగుతో ఉన్నప్పుడే చేశారు, మంచిగా చేశారు. మేము అంతా 3వ రోజే, ఆ రోజు తెల్లారి మంచిగా నడిచినాను. అదేవిధంగా సర్జరీ చేసే రోజు కూడా ముందు కౌన్సిలింగ్ చేశారు. అంత మాకు క్షేమంగా ఉంది. మా డాక్టర్ గారు చాలా మంచిగా చేశారు మాకు. సర్జరీ చేసిన తర్వాత కూడా మా అమ్మగారు చాలా స్పష్టంగా మాట్లాడింది. మా ప్రభు డాక్టర్ గారిలో మీరందరిలో నాకు మంచి ఆపరేషన్ చేశారు. నేను ఎంతో సంతోషపడ్డా అసలు. బిఫోర్ దట్ ఆమెకి కొంచెం రైట్ లెగ్, రైట్ హ్యాండ్ కొంచెం వీక్గా ఉండేది. తర్వాత మాట కూడా నత్తిపోవడం, నాలుక టేస్ట్ లేకపోవడం, తర్వాత కొంచెం ఇట్లా ఉండేవి. తర్వాత ఇప్పుడు మా స్టిచెస్ కూడా తీయించుకున్నాం 15 డేస్ తర్వాత వచ్చి. మా అమ్మగారు క్రితం కంటే కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు మాకంతా ఏమీ ప్రాబ్లం లేదు. వంశీ డాక్టర్ గారికి నమస్తే. థ్యాంక్ యూ డాక్టర్ వంశీ సార్.